మొదట్లో 4 ఉత్తరాలు పంపించారు. ఆ 4 ఉత్తరాలకు ఏమాత్రం నెహెమ్యా లొంగల. ఉత్తరము అని అంటే ఒక కవర్లో పెట్టి సీల్ చేసేది ఉత్తరం. ఎస్, మనకు ఉత్తరాలు వచ్చేవి, ఇప్పుడు రావట్లే, అంత టెక్స్ట్లే. ఎవరైనా ఉత్తరం రాశారనుకోండి, ఆ ఉత్తరం ఏం చేసేవాళ్ళం? నాలుగుతో మొత్తం రాసేసేవాళ్ళం. ఏం చేయడానికి? చేశారా చేయలేదా? ఉత్తరం అందించాలని ఏం చేసేవాళ్ళు? చక్కగా వెళ్ళి నీళ్ళల్లో ఇలాగా వేలు నింపి అలా చివరిని రాసేవాళ్ళమా? అబ్బే, అదే చేసేవాళ్ళం. సాధారణంగా ఒక ఉత్తరం వస్తుంది, సీల్డ్ అయి వస్తుంది. ఎందుకయ్యా అంటే పంపిన వ్యక్తికి వచ్చిన నాకు సంబంధించిన విషయం 3వ వ్యక్తి తెలియాల్సిన అవసరము లేనే లేదు. కానీ దయచేసి వినండి, 5వ ఏమిటట? వర్తమానం. చూద్దాం రండి. 4వ వచనం చూడండి. ఏంటో, మరి అలాగున నాకు 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా. ఏమిటది? ఒక వర్తమానం, ఒక సందేశం, ఒక విషయాన్ని నాకు పంపించారు. కానీ 5వది మాత్రం వర్తమానం కాదు. ఏంటో చూద్దాం రండి. 5వ వచనం, అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. ఇది సీల్డ్ కవర్ కాదు. ఇది ఆ రోజుల్లో కూడా రాజు ఒక వర్తమానాన్ని పంపించినట్లయితే ఒక కర్రకు ఆ వర్తమానం చుట్టుంటే ఆ చుట్టిన తర్వాత చివరిన సీల్ చేసేవాళ్ళు. ఇట్స్ ఎ సీల్డ్ మెసేజ్. కానీ ఇప్పుడు 5వ మారు నెహెమ్యాకు వచ్చినటువంటి పత్రిక అంటే ఉత్తరం కాదు. పత్రిక అంటే 10 మంది చదివేది పత్రిక. ఉదాహరణ, కొరింథీయులకు రాసిన, చెప్పండి, పత్రిక అంటే సంఘం అంతా చదవాల్సిన దాన్ని పత్రిక అంటారు. ఇప్పుడు శత్రువు ఏం చేస్తున్నాడో చూడండి. నెహెమ్యాకు వర్తమానం పంపించినప్పుడు 4 సార్లు సీల్డ్ వర్తమానం పంపించారు, 5వసారి మాత్రం లేదు. ఈ వర్తమానం లేక ఈ పత్రిక, ఈ విషయం 10 మందికి తెలియాలి. 10 మందికి తెలియాలి. ఏం తెలియాలి 10 మందికి? నెహెమ్యా గురించి చెడుగా తెలియాలి. ఏం తెలియాలి 10 మందికి? నెహెమ్యా పైకి మంచోడుగా కనిపిస్తున్నాడు కానీ, పైకి ఆత్మీయుడిగా కనిపిస్తున్నాడు కానీ, 10 మందిని బాగు చేసేవాడుగా కనిపిస్తున్నాడు కానీ, వాస్తవంగా నెహెమ్యా అంత మంచివాడు కాదు. అసలు నెహెమ్యా ఎలాంటి వాడో మీకు తెలుసా అని చెప్పి నలుగురికి తెలియాలి అనే ఉద్దేశంతో ఆ పత్రికను ఏం చేశారు? సీల్ చేయకుండానే పంపించారు. ఏముంది ఆ పత్రికలో చూద్దాం రండి. ఏమైనా మంచి ఉందా, చెడు ఉందా? చదువుదాం రండి. 5వ మారు విప్పి ఉన్న ఒక పత్రికను నాకు పంపించారు. అందులో వారి పైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారము కట్టుచున్నావు. హలో నెహెమ్యా, అసలు నువ్వు ఎందుకు ప్రాకారం కడుతున్నావో మాకు అర్థమైంది. నీ ప్లాన్ ఏమిటో, నీ పన్నాగాలు ఏమిటో మాకు మొత్తం తెలిసిపోయింది. ఏమిటట? ఉన్నటువంటి ప్రజలందరి మీద నిన్ను నీవు రాజుగా నియమించుకోవాలని ఆశపడుతున్నావు. అందుకు
కొంతమంది ప్రవక్తలను కూడా నువ్వు సిద్ధం చేసుకున్నావు. ఈ హేతువు చేత యూదులందరినీ కూడా రాజు మీద తిరుగుబాటు చేయవలననే నువ్వు ఆలోచిస్తున్నావు. నెహెమ్యా నీ బుద్ధంతా మాకు అర్థమైపోయింది. ఏమిటి నెహెమ్యా బుద్ధట? చేసేదంతా కూడా రాజుకు వ్యతిరేకంగా చేస్తున్నాడట. ఆ ప్రజలందరి మీద తాను రాజుగా ఉండాలి అని చెప్పి ఇవన్నీ చేస్తున్నాడట. చూద్దాం రండి. రాజుగా ఉండవలనని ఈ ప్రాకారం కడుతున్నావు. ఈ హేతు చేతనే నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నువ్వు ఆలోచన చేస్తున్నావు. యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను కూడా నువ్వు నియమించేసుకున్నావు. ఆ ప్రవక్తలు వచ్చి, దొంగ ప్రవక్తలు వచ్చి, ప్రజలారా, నెహెమ్యానే యూదులందరి మీద రాజుగా యెహోవా ఏర్పరచుకున్నాడు అని బహిరంగంగా ప్రకటించటానికి నువ్వు ప్రవక్తలను కూడా ఏర్పాటు చేసేసుకున్నావు. నీ బ్రతుకంతా బయట పెడతావు. నువ్వు చేస్తున్నటువంటి నాటకాలు ఏమిటో బయట పెడతావు అని చెప్పి, ఇది సీల్డ్ లెటరా లేకపోతే ఓపెన్ లెటరా? ఓపెన్ అంటే అర్థం తెలుసా? ఇది అందరికీ తెలియాలి. ఏది అందరికీ తెలియాలి? నెహెమ్యా మంచోడు కాదు, నెహెమ్యా బుద్ధి మంచిది కాదు, నెహెమ్యా బ్రతుకు మంచిది కాదు, నెహెమ్యా చేస్తున్నంతా కూడా పేరు ప్రఖ్యాతల కోసం, ధనఘనతల కోసమే చేస్తున్నాడు. ప్రజలేదో బాగుండాలని కాదు, తాను పరిపాలన చేయాలని. ఇవన్నీ రాసేసి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసేసి దాన్ని ఏం చేశారండి? ఓపెన్ చేసి వదిలేశారు. ఆ రోజుల్లో ఒక పత్రికను ఓపెన్ చేసి వదిలిపెట్టడం అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా. ఏ మీడియా? సోషల్ మీడియా. ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ఏం చేస్తారు? తీసుకొచ్చి వదిలేస్తారు అంతే. ఒక సేవకుని గురించి తప్పుగా మాట్లాడాలనిపిస్తే మాట్లాడేస్తారు. ఒక సేవకుడిని నిందించాలనుకుంటే నిందించేస్తారు. ఒక సేవకుని విమర్శించాలంటే విమర్శించేస్తారు. ఎందుకు అలా విమర్శిస్తున్నారు? ఎందుకు అలా నిందిస్తున్నారు? ఎందుకు అలా విధంగా చెడుగా ప్రచారం చేస్తున్నారు అని ఒకవేళ ప్రశ్నిస్తే ఆ సేవకుని మీద ఉన్నటువంటి ప్రజలకున్న నమ్మకం పాడు కావాలి. ఆ సేవకుని యొక్క సందేశాన్ని వినేటటువంటి వాళ్ళ విశ్వాసం చెడిపోవాలి. ఫలితంగా సైతాను తంత్రం నెరవేరాలి, దేవుని యొక్క సంఘము నష్టపోవాలి, దేవుని యొక్క రాజ్యము కుంటుపడాలి అనేది ఈ సైతాను మనుషుల యొక్క ఆలోచన విధానం. దయచేసి గమనించండి. లేదు వాళ్ళు చేస్తున్న తప్పులు ఏమిటో బయట పెడుతున్నాం. రైట్?